పోతుందా? ఇప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి తెలిసిన, మేము దినమెల్లా ఏంటంట, మేము దినమెల్లా మనం ఏం చేస్తాం? దినమెల్లా చెప్పండి, తిని నిద్రపోమంటే నిద్రపోతాం కదా. వ్యవహారం చేయమంటే వ్యవహారం చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. 24 గంటలు అవి ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. నాకు మాట్లాడాలంటే భయం. మీతో ఎప్పుడన్నా ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు ఒక అర్ధగంట మాట్లాడుంటానా? ఎప్పుడన్నా? నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. నాకు భయం. ఏది తెలిసిన, ఏం మాట మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటారో అన్నా కదా. ఎలా మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటారో కూడా తెలీదు. కనుక 24 గంటలు మాట్లాడే ఓపిక కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇక బ్రేక్ ఉండదు, బెల్లు ఉండదు. చూడండి వీళ్ళు చూడండి వీళ్ళు చేసిన పని చూడండి. దినమెల్లా చెప్పండి గట్టిగా, దినమెల్లా అందరనండి, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, దేవుని యందు అతిశయపడుచున్నాము. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించునుగాక. హల్లెలూయా. మనమందరం ప్రియమైన వారలారా దేవుని యందు అతిశయించాలి. వాళ్ళు చూడండి, కాపాడబడితే దేవుని ద్వారా మేలు పొందితే ఆ కృతజ్ఞత కలిగి ఏమండి దేవుని సన్నిధిలో వాళ్ళు పరిచర్య చేస్తూ దినమెల్లా దేవుని యందు అతిశయిస్తానే ఉన్నారు. ఏ పని చేసినా ఏమండి వాళ్ళు తింటున్నా, తాగుతున్నా, ఆ తర్వాత దేవుని మందిరంలో తిరుగుతూ ఉన్నా, ఊడుస్తున్నా, ఏం చేస్తున్నా ప్రియమైన వాళ్ళరా వాళ్ళు దేవుని యందు అతిశయిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు పొందిన మేళ్ళు మనం పొందలేదా? దేవుని ద్వారా మనం ఎన్ని మేళ్ళు పొందాం? 1, 2, 3, 4 అవి లెక్కకు చెప్పండి మించినవి, లెక్కకు విస్తారమైనవి. యేసు ప్రభుని నువ్వు నమ్మిన నాటి నుంచి, నమ్మక ముందు నుంచి, నమ్మేటప్పుడు నుంచి నువ్వు లెక్క పెట్టుకుంటే లెక్కకు విస్తారమైనవి. అన్ని విస్తారమైన మేలులు పొంది నడిపించబడుతున్న మన జీవితాలు మనం ఆలోచన చేసుకోగలిగితే, మనం కాస్త గుర్తెరగలిగితే ఏమండి మనము కూడా వాళ్ళని మించి ఏం చేయగలగాలి అంటే దేవుని యందే అతిశయించుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందే అతిశయించగలిగిన స్థితిలోనికి మనం రాగలగాలి ప్రియమైన వాళ్ళు. రోజు రోజుకి దేవుని యందే మనం అతిశయించగలగాలి. అందుకని ఆయన అంటాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అనేది వ్రాయబడినది నెరవేరునట్లుగా యేసయ్య మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని రాయబడింది ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా ఆ మాట, ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. మనం దినమెల్లా ఆయన యందే అతిశయించుదుముగాక. ఎందుకు అతిశయించాలి? ఆయన ద్వారా మనకి ఏం కలిగిందని, ఏం కలుగుతుందని, ఏ ఆశీర్వాదం మనం పొందుకుంటామని, ఏ ఆశీర్వాదం ఏమండి పొందామని మనం ఆయన యందు అతిశయించాలి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి త్వరగా. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 24వ వచనం. అందరు చదవండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. హల్లెలూయా. దేవుడు మనల్ని గురించి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, పరవశిస్తాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ రాయబడిన మాట మనం గుర్తెరగలిగితే, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? రథం ఉందని, గుర్రం ఉందని కాదు, బలం ఉందని, శౌర్యం ఉందని కాదు, ధనం ఉందని కాదు.
దేన్ని బట్టి అంటే భూమి మీద యేసయ్య ఏం చేస్తున్నాడంట? కృప చూపుతా ఉన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ప్రతిరోజు ఆయనకు అనుదినం నూతనముగా కృప పుడతానే ఉంది. కాబట్టి ఆ నూతనమైన కృప వలన ఏమండి ఆయన ఒక్కొక్కరికి కృప చూపుతానే ఉన్నాడు. అది దేవుని నమ్మిన వారికైనా, దేవునిని నమ్మని వారికి అయినా, మందిరానికి వచ్చేవారికైనా రాని వారికి అయినా ఏమండి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు. ప్రియమైన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తానే ఉన్నాడు, కృప చూపుతానే ఉన్నాడు. అయితే ఆయనని ఎవరైతే నమ్మి నడిపించబడుతూ ఉంటారో వారి పట్ల అధికమైన కృప చూపును గాక. హల్లెలూయా. ఆ అధికమైన కృప చూపుతానే ఉంటాడు, ఓ ప్రక్క చూపుతానే. ఆయన ఏం చేస్తాడంటే నీతి న్యాయములు జరిగించును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నీతి న్యాయములు జరిగించు. చూడండి, ఆ మాట చూడండి, జరిగించుచున్నా నేనే అని నువ్వు తెలుసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. మన దేవుడు ప్రియమైన మరలరా ఓ ప్రక్క కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించునుగాక. హల్లెలూయా. మన దేవుడు జరిగించడం కాదు, మన దేవుడే ఎవరు అంటే నీతి న్యాయములు కలిగిన దేవుడు. నీతి న్యాయములు కలిగిన దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నేను కూర్చున్న కుర్చీకి ఆధారం ఏంటి చెప్పండి? కాళ్ళు ఉంటాయి ఉండవా? ఉంటాయి. అయితే ఆయన కూర్చున్న సింహాసనానికి ఆధారం ఏం తెలిసిన? నీతి న్యాయం. నీతి న్యాయం. ఆయన నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన కూర్చున్న సింహాసనం కూడా చెప్పండి నీతి కలిగింది, న్యాయం. దాని ఆధారమే, సింహాసనానికి ఆధారమే నీతి న్యాయం. ప్రియమైన వాళ్ళరా దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఆ మాట చూస్తారా? 97 కీర్తన 2వ వచనం చూడండి. 97 కీర్తన 2వ వచనం. మేఘాంధకారము ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. నీతి న్యాయం అనేది ఆయన సింహాసనానికే ఆధారం. ప్రియమైన వాళ్ళరా కనుక ఆయన అనే మాట ఏంటి తెలుసునా ప్రియమైన వాళ్ళరా? 94:4 కూడా చూడండి. అక్కడ 99:4 99:4 కూడా గమనించండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచుచున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడు ప్రియమైన వాళ్ళ నీతి న్యాయాలు కలిగిన దేవుడు. ఆయన సింహాసనానికి ఆధారము నీతి న్యాయము. ఆయన నీతి న్యాయములే జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నీతి న్యాయాలే జరిగించాడు, ఇప్పుడు నీతి న్యాయాలే జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత రోజుల్లో కూడా నీతి న్యాయములు ఆయన జరిగిస్తాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా ఏమండి ఆయన మనిషి అనుకోండి మనస్తత్వం మారిపోతుంది, మనిషి అనుకోండి మాటలు మారిపోతాయి, మనిషి అనుకోండి చేతల విధానం మారిపోతుంది, పని మారిపోతుంది. అయితే ఆయన దేవుడు కనుక ప్రియమైన వాళ్ళ ఆయన మాట సత్యము అని రాయబడింది. ఆయన దేవుడు కనుక ఏమండి ఆ రోజున నీతి న్యాయాలే జరిగించాడు, ఈ రోజున నీతి న్యాయాలే జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత రోజుల్లో కూడా ఆయన నీతి న్యాయమే జరిగించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయాలు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మన వ్యక్తిగత జీవితం మనం ఆలోచన చేసుకోగలిగితే ఒకప్పుడేమో నీతి న్యాయాలు కలిగి బ్రతుకుతాం. అర్థమైందా? అన్నీ కలిసి వచ్చినప్పుడేమో నీతిగా బ్రతకాలరా, న్యాయంగా బ్రతకాలరా అంటాం. ఒకవేళ పరిస్థితులు తారుమారైనవి అనుకో, అప్పుడు చెప్పరాబండి కొంచెం పైసలు బాగా అవసరమైనవి, పైసలు నీ దగ్గర లేవు, ఉన్నప్పుడేమో నీతిగా బ్రతకాలరా, న్యాయంగా బ్రతకాలరా, అసలు ఆశించకూడదురా, ఇతరులది
చెప్పండి. నీ పొరుగు వానిది ఆశించకూడదు. అది ఇల్లు అయినా సరే, పొలమైనా సరే, ఆస్తి అయినా సరే, అంతస్తు అయినా సరే, డబ్బు అయినా సరే, ఏదైనా సరే ఆశించకూడదురా అని బాగానే మాట్లాడతాం. ఒకవేళ నీకు అవసరమైతే ఏమవుతుంది? చెప్పరామండి, నీతి లేదు, న్యాయం లేదు, అంతా కబ్జా చేసుకోవడం, దొరికినట్టుగా చెప్పరామండి, దొరికినట్టుగా దోసుకోవడమే. అవునా కదా? పక్కన స్థలమైనా సరే, పక్క వాళ్ళ ఇల్లు అయినా సరే, ఎవరిదో ఇల్లు అయినా పర్లే, ఏమండి, పక్కింటి స్థలమైనా సరే, ఏదైనా సరే. అర్థమవుతుంది? అయితే దేవుడు ప్రియమైన వల్లరా ఆ రోజున నీతి న్యాయమే, ఈ రోజున నీతి న్యాయమే, రేపు హల్లెలూయా హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎవరంటే నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడని నువ్వు అతిశయించుదువుగాక, నువ్వు అతిశయించుదువుగాక. నీలో ఏముందని అతిశయిస్తావు? పూటకొక మాట మారుతుండే, పొద్దున మాట్లాడిన మాట మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం మాట్లాడిన మాట చెప్పండి సాయంత్రానికి ఉండదు, సాయంత్రం మాట్లాడిన మాట తెల్లసరికి ఉండదు. మందిరంలో మాట్లాడిన మాట మందిరం గేటు దగ్గరికి పోతే ఉండదు, మందిరం గేటు దగ్గర మాట్లాడిన మాట దారిలో పోయేటప్పుడు ఉండదు, దారిలో పోయేటప్పుడు మాట్లాడే మాట ఇంటికి పోయిన తర్వాత ఉండదు, ఇంట్లో మాట్లాడిన మాట వీధిలోకి వచ్చేసరికి ఉండదు. అర్థమవుతుంది? మారి 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 మారిపోతానే ఉంటుంది. అయితే మన దేవుడు ఎవరు అంటే నీతి న్యాయాలు తప్పేవాడు కానే కాదు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఆ స్థితిని కోరుకొందుము గాక. హల్లెలూయా. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే నీతి న్యాయములు తప్పకుందుము గాక. దేవుడు చెప్పిన మాట కూడా గమనిస్తారా? 22:3 గమనించండి. ఇర్మియా పుస్తకం 22:3. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీతి న్యాయములు అనుసరించి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ రోజుల్లోనే దేవుడు కోరుకున్న కోరిక ఏంటంటే మీరు నీతి న్యాయములు కలిగి అనుసరించండి. మీరు నీతి న్యాయములు కలిగి అనుసరించండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పాడు, బాగానే ఉంది. అర్థమవుతుందా? కొంతమంది అంటారు కదా, ఆయన చెప్తున్నాడే కానీ, చెప్పండి గట్టిగా చెప్పండి. కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ఆయన ఇంట్లో చెప్పడమే, ఇంట్లో చెప్పేది ఒకటి, వీధిలో చేసేది మరొకటి అనే మాటలు మాట్లాడుతారు. అయితే దేవుడు చూడండి, నీతి న్యాయములు కలిగి నడుచుకొనండి అని చెప్పిన దేవాది దేవుడు మనం గమనిస్తే 51:4 చూడండి. కీర్తన 51:4. త్వరగా. నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదురు నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు ఎలా కనపడుతుంట మన దేవుడు? ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు మన దేవుడు ఎలా కనపడతాడంట? నీతిమంతుడిగా కనిపిస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట ప్రియమైన వాళ్ళరా, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా కనిపిస్తాడు. తీర్పు తీర్చు నిర్మలుడుగా కనిపిస్తాడు. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన సింహాసనం నీతి న్యాయములు కలిగిన సింహాసనం. ప్రియమైన వాళ్ళరా, అందుకని ఆయన అంటే నీతి న్యాయములు కలిగి నడుచుకోండి అంటాడు. ఆ మాట చెప్పేటప్పుడు ఆయన ఎలా కనిపిస్తాడంట? చెప్పండి. నీతి న్యాయములు కలిగిన దేవుడుగానే ఆయన కనిపిస్తా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే దేవుడు అబ్రహామును గురించి ఒక మాట అంటాడు. ఏమని తెలిసినా? ఈ అబ్రహాం ఎవరు తెలిసినా? అబ్రహాము నీతి న్యాయములు కలిగి నడిపించబడేవాడు. అంతటితో మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా నీతి న్యాయములు కలిగి బ్రతకాలని నేర్పించినవాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా నీతి న్యాయములు కలిగి నడిపించబడడం నేర్పుతాడు అని దేవుడు ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఆ మాట చూస్తారా? చూడండి, 18వ అధ్యాయంలో ఉంటుంది.
ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్త చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని దేవుడు ఎరిగి ఉన్నాడంట. నీతి న్యాయములు అనుసరించడమే కాదు, అది వాళ్ళ కుటుంబం కూడా నీతి న్యాయం అనుసరించేటట్లుగా, వాళ్ళ పిల్లలు కూడా నీతి న్యాయం అనుసరించేటట్లుగా నేర్పుతాడని ఎరిగి ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఈరోజు చూడండి, కొంతమంది అంటారు ఏమని తెలిసిన, నా బతికేది అయిపోయింది లేరా, నేనేదో అక్రమం చేసిన లేరా, నేనేదో అన్యాయం చేసిన లేరా, లేకపోతే ఈ స్థలం మనకు వస్తుందా, లేకపోతే ఈ ఇల్లు మనం కట్టగలమా, ఈ ఇంటి మీద ఇల్లు కూడా కట్టగలమా, నేనేదో లంచాలు తీసుకుని బతికాను లేరా, లంచాలు తీసుకున్నాను ఇల్లు కట్టాను అయిపోయింది లేరా, మీరు అది చేయమాకండి రా. ఎట్లా చెప్పండి, నేను చేసినట్టుగా మీరు చేయమాకండి రా అని ఏమండి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? అయితే మన దేవుడు చూడండి, లేదా అబ్రహాము చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన నడిపించబడతా ఉన్నాడు, తన కుటుంబాన్ని కూడా నడిపిస్తాడు, ఆయన పిల్లల్ని కూడా నీతి న్యాయములు అనుసరించేటట్లుగా నడిపిస్తారంట ప్రియమైన వాళ్ళరా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ముందు నీతి న్యాయములు ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతి లేని జీవితం, న్యాయం లేని జీవితం ఏమండి, అది బ్రతికినా ఒకటే బతకపోయినా ఒకటే. నా 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 పరిస్థితిని బట్టి నేను చెప్తున్నా. అర్థమవుతుందా? బ్రతికితే అప్పుడప్పుడు చెప్తాను కదా, అంశలాగా చెప్పండి గట్టిగా, 6 నెలలు బతికితే చాలు. కాకిలాగా కలకాలం బతికి ఏం ప్రయోజనం? హంసలాగా 6 నెలలు బ్రతకండి చాలు. హల్లెలూయా. ఎంతకాలం బతికారా అని అనిపించుకోమాకండి. ఎలా ఏమనిపించుకోవాలి? ఏం బ్రతికాడరా, బతికిన 4 రోజులైనా ఏం బ్రతికాడరా. హల్లెలూయా. అలా అనిపించుకోగలిగే ఆ స్థితిలోనికి రాగలగాలి ప్రియమైన వాళ్ళ. అలా అబ్రహాం ఎలా అనిపించుకోవడం గమనించిన ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? ఏదో మందిరానికి వస్తూ ఉన్నాం, ఏదో వాక్యం వింటూ ఉన్నాం, ఏదో ఏమండి చిల్లర మధ్య చందాలు వేస్తూ ఉన్నాం, ఏదో పోవాలి కాబట్టి పోతూ ఉన్నాం, ఏదో రావాలి కాబట్టి వస్తూ ఉన్నాం, ఏదో వినాలి కాబట్టి వింటా ఉన్నాం అన్న ఆ మనసు యేసు నామములు నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ప్రియమైన వారా, ఎంతో మంది ఉన్నా ఏమండి ముందుగానే నేను ఎందుకు తీసుకొస్తున్నా మందిరానికి? ముందుగానే ఎందుకు నేను కూర్చోబెడుతున్నాడు? ముందుగానే ఎందుకు నా దేవుడు నీకు వినిపిస్తాడు దేవుని వాక్యాన్ని? నీవు ఆ స్థితిలోకి వస్తావని, ఆ క్రమము కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అని, నీవు జీవిస్తూ ఉండగానే నువ్వు ఉన్న ఆ ప్రాంతం నిన్ను చూసి ఏమండి ఆయన కదిలించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏమండి ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవుడే వెతుక్కుంటా వెళ్ళాడు. అవునా కదా? అక్కడాడో గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవుడే సేవకుడిని పంపించి ఈయన వెతుక్కుంటా వెళ్ళాడు. ఇది ఓ ప్రక్క సౌలుకి భయపడతాను వెతుక్కుంటా వెళ్ళాడు. అయ్యా అక్కడికి పోయిన విషయం సౌలుకి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా అంటే, రే నువ్వు ఈ పని మీద పోతున్నాను చెప్పు, నీ జోలు రాడు అని దేవుడి ఆలోచన చెప్పి పంపించాడు. అక్కడికి పోయిన తర్వాత ఏమండి ఎవరిని దేవుడు చూపించాడ, ఈడు కాదు అన్నాడు. ఇంకెవరయ్యా? ఇంకొకడు ఉన్నాడు, అడుగు. అయ్యా ఇంకొకడు ఉన్నాడా? ఉన్నాడా? ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు, పిలిపించు. ఏమండి పిలిపిస్తే వచ్చేదాకా ఈయనగారు కూర్చొని వచ్చిన తర్వాత స్నానం చేయించిన తర్వాత దగ్గరికి తీసుకొని వస్తే ఇదిగో ఇతన్నే అభిషేకించుంటే ఆయన మీద కొమ్ములో ఉన్న తైలం పోసి అభిషేకించి ఆ తర్వాత బయలుదేరిపోయాడు. అర్థమవుతుందా?
అభిషేకించబడిన వెంటనే రాజ్యం ఇవ్వలేదు, కానీ అభిషేకించబడిన తర్వాత 38 సంవత్సరాల తర్వాత రాజుని చేశాడు దేవుడు. సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే, సౌలు అయిపోయిన తర్వాత, కాలం అయిపోయిన తర్వాత ఏమండి, రాజ్యాన్ని ఆ రాజు చేతులు పెడితే, దావీదు చేతులు పెడితే, సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలా నడిపించబడ్డాడు అని అంటే చూడండి ఇక్కడ సమూయేలు 2వ పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి, ఎలా, గట్టిగా చెప్పండి, నీతి న్యాయములను బట్టి వెళ్తా కూడా. నీతి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆయన నీతి న్యాయాన్ని బట్టి ఏలుతా ఉన్నాడు. ఈ రోజున మిమ్మల్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని, ఏమండి, ఉద్యోగం లేదంటే ఏమిస్తాడు దేవుడు చెప్పండి? ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడు, కింద కూర్చుంటావా, సింహాసనం మీద కూర్చుంటావా? చెప్పరేమండి. ఉద్యోగం ఇచ్చారనుకోండి దేవుడు, ఉద్యోగం అక్కడ ఏదో కుర్చీ ఉండదా? గేటు తీసి గేట్ వేసేవాడు కూడా ఏమిస్తారాడా? ఉండదా కుర్చీ? అది ఎందుకు ఇచ్చాడు? ఆ కుర్చీ మీద ఎందుకు కూర్చోబెట్టాడు నిన్ను? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. సింహాసనం దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? నీకు తగిన సింహాసనం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నీ చదువుకు తగిన సింహాసనం దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ స్థితికి తగిన వ్యాపారం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నీ చదువు తగిన ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకుంటా ఉంటే ఆ ప్రమోషన్ నీకు ఎందుకు ఇచ్చాడు? ఎవరికో ఇవ్వాల్సిన ప్రమోషన్ నీకెందుకు ఇచ్చాడు? కొంతమంది ఉన్నారు, నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, అన్న ఆ ఉద్యోగం నాకు రావాల్సింది కదన్న దేవుడు ఇచ్చాడన్న, ప్రమోషన్ నాకు రావాల్సింది కదన్న దేవుడు అక్కడ కూర్చోబెట్టాడన్న. ఎందుకు కూర్చోబెట్టాడు? అప్పుడు 4 రూపాయలు తింటా ఉన్నా, ఇప్పుడు 100 రూపాయలు తినమనే? అప్పుడు 10 రూపాయలే తీసుకుంటా ఉన్నావు, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకోమనే? అర్థమవుతుందా? దేవుడు ప్రియమైన వాళ్ళరా, అది నీకైనా సరే నాకైనా సరే సింహాసనం అనేది ఇచ్చినప్పుడు, అక్కడ కూర్చోపెట్టినప్పుడు ఏమంటే ఆ సింహాసనం ఏదై ఉండాలి అంటే నీతి న్యాయములు కలిగిన సింహాసనం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని సింహాసనానికి ఆధారం నీతి న్యాయం. అర్థమవుతుందా? మనల్ని దేవుడు కూర్చోబెట్టే ఆ సింహాసనం నీతి న్యాయములు కలిగింది కనుక ఆ స్థితిలోనే నీ జీవితం ఏలుబడి చేయును గాక. ఆ విధంగానే నీ జీవితం జీవించుదువు గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏమంటే MR1 చేయని, MD1 చేయని, లేదా కలెక్టర్ని చేయని, లేకపోతే ఇంకొక స్థాయిలోకి తీసుకుపోని, ఇంకొక స్థితిలోకి తీసుకుపోని, ఏ స్థితిలోనైనా నీకు సింహాసనం ఇవ్వని అక్కడ నేను కూర్చోబెట్టింది ఎందుకు అయ్యారంటే ఏమండి, అక్కడ చూడండి, తన జనులను, ఆ మాట గమనించండి, అక్కడ తన జనులను నీతి న్యాయములను బట్టి నువ్వు ఏలుబడి చేయగలగాలి. హల్లెలూయా. నా ప్రభుటి కృపదయ చేయునుగాక, అటు కార్యం చేయునుగాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ జీవితంలో నాకు న్యాయం జరగడం లేదు, నీతిగా ఏమండి నా పట్ల నడవడం లేదు, నీతి న్యాయాలు నా పక్షంగా జరిపించబడడం లేదు అని అనుకుంటూ ఉన్నావా? నా దేవుడు నిశ్చయముగా నీతి న్యాయం నీ పట్ల జరిగించునుగాక, నీ కుటుంబం పట్ల జరిగించునుగాక, నీ పిల్లల పట్ల జరిగించునుగాక. నిశ్చయముగా నీ పక్షంగా ఉన్నాయన నీతి న్యాయములు జరిగించునుగాక. హల్లెలూయా. విశ్వసించు సహోదరుడా, సహోదరి, ఈరోజు వరకు నాకు ఏ విషయంలో న్యాయం జరగడం లేదు అనుకుంటున్నావా? నా ప్రభువు చేయునుగాక. ఆయన ఎవరై అంటే నీతి న్యాయములు కలిగిన దేవుడు కనుక ఆయన యందు నువ్వు అతిశయిస్తూ ఉండగలిగితే నీతి న్యాయములు నీ కొరకు జరిగించునుగాక. హల్లెలూయా. తరువాత నువ్వేం చేయాలి అంటే నీతి న్యాయాలు కలిగి నడుచుకోగలగాలి.
హల్లెలూయా. మీరు చూపిస్తాను చూడండి, యెహెజ్కేలు పుస్తకం 18:27 గమనించండి, జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు పుస్తకం 18:27. దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల, అనండి ఆ మాట అనండి. దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును, అది గుర్తుపెట్టుకోండి, నీతి న్యాయాలను ఎందుకు కలిగి జీవించాలి అంటే, ఎందుకు అనుసరించాలి అంటే, నీ ఆత్మ కాపాడబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత సంపాదించావు దేవుడు చూడ్డు, ఎంత సమకూర్చుకున్నావు దేవుడు చూడ్డు, ఎంత కూడబెట్టావు అని దేవుడు చూడ్డు. ప్రియమైన వారా, దేవుడు చూసే తెలిసిన ఎంత నీతి న్యాయంగా బ్రతుకుతా ఉన్నాడు, ఎంత నీతి ఇతనిలో ఉంది, ఎంత న్యాయంగా బ్రతుకుతా ఉన్నాడు అనేది చూస్తాడో. ఏమండి అక్కడ రాయబడిన మాట్లాడండి, తాము చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో దుష్టత్వం ఉండవచ్చు, పాప భూయిష్టమైన కార్యాలు నీ జీవితంలో కనిపించవచ్చు, అయినా సరే మరలి నీతి న్యాయములు జరిగించాలని ఒక ఆశ నీకు కలిగితే, ఆ స్థితిలోకి రాగలిగితే నీ ఆత్మ కాపాడబడునుగాక, నీ ఆత్మ రక్షింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గుర్తెరగలగాలి. ఈ రోజున ప్రియమైన వాళ్ళ మందిరానికి వచ్చేది దేనికంటే, అన్నీ కలిసి వస్తాయని కాదు, అన్నీ జరిగిపోతాయని కాదు. అర్థమవుతుందా? ఏమండి, కడుపులో పుండు కరిగిపోతుంది, కడుపులో గడ్డ పోతుంది, తర్వాత సంతానం కలుగుద్ది, ఆ తర్వాత రోగాలన్నీ పోతూ ఉంటాయి, తలనొప్పి పోద్ది, పులకరం పోద్ది, ఆ తర్వాత పులిహార పోతుంది, తర్వాత ఇంకా అనుకుంటుంటారు కదా, అది పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది అని. అర్థమవుతుందా? వాటి కోసం కదా నువ్వు రావాల్సింది. మందిరం ప్రియమైన వాళ్ళు అంటే అవి చెయ్యడానికి కాదు నేను చెప్పేది, దేవుడు తప్పకుండా చేయును గాక. హల్లెలూయా. వాటి కోసం కాకుండా నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మ కాపాడబడాలి. నీ ఆత్మను కాపాడగలిగిన వాడు ఎవడు లేడు. నీ తమ్ముడా, నీ అన్న, నీ బాబాయా, లేకపోతే నీకు సంబంధించిన ఎవరు, నీ కులస్తులా, నీ మతస్థులా, నీకు తెలిసిన వారా, ఎవరు నీ ఆత్మని కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. నువ్వు ఆ దుష్టత్వం నుంచి మరలాలి. అనుకుంటే ఆ చెడుతనాన్ని విడిచి నువ్వు తొలగిపోవాలి, అక్కడి నుంచి రావాలి. ఎప్పుడైతే రాగలుగుతావో, వస్తావో, అప్పుడు దేవుడు అంటాడు నీ ఆత్మని నువ్వు కాపాడుకుంటావు, నీ ఆత్మ కాపాడబడుతుంది. హల్లెలూయా. దానియేలు పుస్తకం తీయండి, దానియేలు పుస్తకం 4:27. దానియేలు పుస్తకం 4:27 చూడండి, అందరు చదవండి. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ, ఆ మాట గమనించి, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని. ఆ మాటలు చూడండి ప్రియమైన, ఒకసారి గుర్తెరగండి. ఎంత స్పష్టంగా ప్రభువు తెలియజేస్తున్న, గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. నెబుకద్నెజర్ రాజు అప్పటికే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఏమండి సమస్తాన్ని తన కాళ్ళ కిందకి పెట్టుకున్నాడు, తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ప్రతి రాజ్యాన్ని దేవుడు అప్పగించేసాడు. అర్థమవుతుందా? అప్పగించేసినప్పుడు అన్ని రాజ్యాల మీద రాజు కావండి పరిపాలన చేస్తూ ఏమండి బంగారము, వెండి, మణిమాణిక్యాలు, వజ్రవైడూర్యాలు విస్తారంగా సంపాదించాడు. ఆయన రాజ్యం ప్రబలిపోయింది, ప్రియమైన, వ్యాపించింది ప్రియమైన వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక రోజున కల వచ్చింది.